బ్లాక్ రైస్, దీన్ని ఫర్బిడెన్ రైస్, ఇంపీరియల్ రైస్, కింగ్స్ రైస్, పర్పుల్ రైస్, ప్రైజ్డ్ రైస్ అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు. ఇది రాజుల బియ్యం అంట. రాజుల కాలంలో పండించేటువంటి బియ్యం ఈ నల్ల బియ్యం. దీనికి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని దాచి ఉంచిండ్రు. నిషేధించబడిన రైస్ అని అంటారు. ఇది ఒకప్పుడు రాజుల కాలంలో కేవలం రాజులు మాత్రమే తినేవాళ్ళు. దీన్ని ఎవరు పండించకూడదు, ఎవరు తినకూడదు. ఇది పండించాలన్నా కూడా రాజుల పర్మిషన్ ఉండాలి. అది రాజుల కోసం మాత్రమే పండించాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ రైస్ బ్లాక్ రైస్. ఈ బ్లాక్ రైస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. తమిళనాడులో కరుపు కావుని అండ్ కృష్ణవ్రీహి, కాలాబట్, మణిపురి బ్లాక్, బర్మా బ్లాక్, ఇలా చాలా రకాలైనటువంటి బ్లాక్ రైస్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మణిపూర్ బ్లాక్ అనేది మాత్రం ఇది అరోమా సువాసన కలిగి ఉంటుంది. మిగతా రైస్ కి సువాసన ఉండదు. బ్లాక్ రైస్ లో అనేవి యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ చాలా ఉంటాయి. బ్లాక్ రైస్ లో బి విటమిన్స్, విటమిన్ ఇ, విటమిన్ ఏ, విటమిన్ బి12, ఐరన్, కాల్షియం, జింక్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ రిచ్ గా ఉంటాయి. బీటా కెరోటిన్, లూటిన్, జియాక్సాంథిన్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి కాబట్టి ఇది ఐ హెల్త్ ని కాపాడుతుంది. రెటినల్ డ్యామేజ్ ని అవ్వకుండా చేస్తుంది. యూవీ లైట్ నుంచి, బ్లూ లైట్ రేస్ నుంచి ఐ హెల్త్ ని కాపాడుతుంది. అండ్ ఏజ్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఐ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. క్యాట్రాక్ట్ ని కూడా తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ 42 ఉంటుంది. మామూలుగానే 50 to 55 ఉంటే దాన్ని లో గ్లైసిమిక్ అంటారు. అంతకంటే కూడా తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కి, నార్మల్ గా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ రైస్ చాలా అద్భుతం అనమాట. బ్లాక్ రైస్ లో ఆంథోసైనిన్స్ చాలా రిచ్ గా ఉంటాయి. ఇవి బ్లూబెర్రీస్ లేదంటే బ్లాక్ కలర్ గా ఉండే క్యాబేజీ, బ్లాక్ గ్రేప్స్ ఇటువంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి. దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ యాంథోసైనిన్స్ 50 to 400 mg రకరకాల రైస్ ని బట్టి ఈ బ్లాక్ రైస్ లో అంతవరకు యాంథోసైనిన్స్ ఉంటాయట. ఈ యాంథోసైనిన్స్ ని హార్ట్ హెల్త్ ని కాపాడుతుంది, బ్రెయిన్ హెల్త్ ని కాపాడుతుంది, బ్రెయిన్ షార్ప్ అయ్యేటట్టు చేస్తుంది, ఐ హెల్త్ ని కాపాడుతుంది, గట్ హెల్త్ కి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి, లివర్ ప్రాబ్లమ్స్ కి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కి, ఇమ్యూనిటీకి, వెయిట్ మేనేజ్మెంట్ కి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబల్జిమస్, వృద్ధాప్యంలో వచ్చే మతి మరుపును రాకుండా చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ మీద పనిచేస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా యాంథోసైనిన్స్ పనిచేస్తుంది. ఈ యాంథోసైనిన్స్ రిచ్ గా ఉండే బ్లాక్ రైస్ ఈ అన్ని డిసీజెస్ ని తగ్గిస్తుంది, రాకుండా ప్రివెంట్ చేస్తుంది. యాంథోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండడం వలన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి, ఫ్రీ రాడికల్స్ తగ్గించి, స్పర్మ్ హెల్త్ ని, ఎగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి ఫర్టిలిటీ రేట్ ని కూడా పెంచుతుంది. బ్లాక్ రైస్ లో పైన మాత్రమే నల్లగా ఉంటుంది, లోపల గింజ తెల్లగా ఉంటుంది. కానీ కృష్ణవ్రీహి బియ్యంలో మాత్రం బియ్యం గింజ లోపల కూడా నల్లగా ఉంటుంది. వీక్లీ ట్వైస్ తినండి. బ్లాక్ రైస్ ని పాలు, బెల్లం కలిపి పరమాన్నం లాగా, పాయసం లాగా చేసుకొని తినండి. పాయసం చేసుకొని తింటే స్పర్మ్ హెల్త్ పెరుగుతుంది, సెమెన్ క్వాంటిటీ పెరుగుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. బాడీలో ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వచ్చిన వాళ్ళకి కూడా క్యాన్సర్ ని తగ్గిస్తుంది ఈ బ్లాక్ రైస్. బ్లాక్ రైస్ లో విటమిన్ ఇ 12 mg ఉంటుంది. మనకి డైలీ 15 mg అవసరం. అదే మీకు 2 కప్పుల పాలకూర తీసుకున్న 1.2 విటమిన్ ఏ వస్తుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న మీకు 4 mg విటమిన్ ఏ వస్తుంది. విటమిన్ ఈ రిచ్ గా బ్లాక్ రైస్ లో ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది మనకి ఫర్టిలిటీకి చాలా అవసరం.